ఈ తరం మనుషులకి కోరిక, తీరిక, ఓపిక ఇవేవీ లేకుండా పోయాయి. ప్రతిదానికి టెన్షన్ పడటం, చిన్న చిన్న సమస్యలను అర్థం చేసుకోకుండా హైరాణ పడటం. సమస్య ఇంకా పెద్దదైతే గాబరా పడి తప్పటడుగులు వేయటం అలవాటైపోయింది. అది సరే. చూసి నేర్చుకోవడం, విని నేర్చుకోవడం, అనుభవించి నేర్చుకోవడం. ఈ మూడింటిని అర్థం చేసుకుంటేనే మనకు మంచి విజయాలు లభిస్తాయి. నా వంతుగా ఈ చిన్న కథలతో కొంతవరకైనా ఆలోచన కలిగించగలనేమో. నాకు ఓ అవకాశం ఇవ్వండి. ఈ కథ వినండి. ఒక తండ్రి చనిపోయే ముందు కొడుకుని పిలిచి, ఈ చేతి గడియారం 200 సంవత్సరాల పూర్వం మీ ముత్తాత వాడింది. ఒకసారి నగల దుకాణం దగ్గరకు వెళ్ళి అమ్మటానికి ప్రయత్నించు, ఎంత ఇస్తారో అడుగు అంటాడు. కొడుకు నగల దుకాణంకు వెళ్ళి అడిగితే చాలా పాతది కాబట్టి దీనికి 150 రూపాయలు ఇవ్వగలమని అంటారు. అదే విషయం తండ్రికి చెప్తే ఒకసారి పాన్ షాప్ దగ్గర అడిగి చూడు అంటాడు. పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే బాగా తుప్పు పట్టి ఉంది, 10 రూపాయలకి కొనగలను అని చెప్తాడు. ఈసారి తండ్రి కొడుకుతో మ్యూజియం దగ్గరికి వెళ్ళి అడిగి చూడు అంటాడు. వాళ్ళు అది చూసి ఇది చాలా పురాతనమైనది మరియు అత్యంత అరుదైనది, 5 లక్షలు ఇవ్వగలం అంటారు. అప్పుడు తండ్రి కొడుకుతో, ఈ ప్రపంచం చాలా వైవిధ్యమైనది, నీకు ఎక్కడ విలువ ఉండదో అక్కడ ఉండకు. అలా అని వారి మీద కోపం వద్దు, వారితో వాదించి కూడా ప్రయోజనం ఉండదు. ఈ కథ ద్వారా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనకు ఎక్కడైతే విలువ దక్కుతుందో అక్కడనే మనం స్థిరపడాలి. విలువ లేని చోట అస్సలు ఉండకూడదు. మరో కథ మీకోసం. 2 అన్నదమ్ములు, ఒకడు తాగుబోతు, ఒకడు ప్రయోజకుడు. తాగుబోతును నువ్వెందుకిలా అయ్యావని అడిగితే, అంతా మా నాన్న వల్లే, ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఎప్పుడూ కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు, అందుకే నేనిలా తయారయ్యాను అన్నాడు. ప్రయోజకుడిని నువ్వెందుకిలా అయ్యావని అడిగితే, అంతా మా నాన్న వల్లే, ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఎప్పుడూ కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు, అమ్మని కొట్టేవాడు, ఆయన్ని చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను, అందుకే నేనిలా తయారయ్యాను అన్నాడు. ఒకే పరిస్థితి ఇద్దరికి వేర్వేరు పాఠాలను నేర్పించింది. తేడా పాఠంలో లేదు, నేర్చుకునేవాడిలో ఉంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇద్దరి పరిస్థితి ఒకటే, కానీ ఎంచుకున్న దారులు మాత్రం వేరు. మనం ఏ దారినైతే ఎంచుకుంటామో అదే మన భవిష్యత్తు అవుతుంది. మరొక కథ మీకోసం. బిల్ గేట్స్ ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసి బిల్ కట్టాక వెయిటర్కి $5 టిప్ ఇచ్చాడు. అసంతృప్తిగా చూస్తున్న వెయిటర్ని ఏమైందని అడుగుతాడు. వెయిటర్, సార్, నిన్న మీ అమ్మాయి గారు ఇదే టేబుల్ దగ్గర కూర్చున్నారు, ఆమె నాకు $100 టిప్ ఇచ్చారు, మీరు ఆమె తండ్రి, ఎందుకు ఇలా తక్కువ టిప్ ఇచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడు. అందుకు గేట్స్ ఒక చిరునవ్వు నవ్వి, ఆమె తండ్రి ప్రపంచ ధనవంతుల్లో ఒకడు, నా తండ్రి సాధారణ కట్టెలు అమ్మే వ్యాపారి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనం ఎక్కి వచ్చిన మెట్టుని ఎప్పటికీ మరవకూడదు. మన అనుభవమే మన మొదటి గురువు. మరొక కథ మీకోసం. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ప్రతిరోజు నగర సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను పరిశీలిస్తూ ఉండేవారు. ఆయన ఎక్కడ చూసినా ప్రజలు ఏదో విధమైన బాధలతోనూ విచారంతోనూ కనిపిస్తుండేవారు. కానీ సంతోషంతోనున్న వారెవ్వరూ కనిపించేవారు కాదు. వీళ్ళని సంతోషవంతులుగా చేయడం ఎలాగా? నా రాజ్యంలో ఒక్కడు సంతుష్టిగా సంతోషంగా ఉండే మనిషే లేడా అని ఎంతగానో బాధపడేవాడు. ఎప్పుడూ ఆయన ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తుండేవారు. ఒక రోజున అలవాటు ప్రకారం రాజుగారు నగర సంచారం చేస్తున్నారు. ఒకచోట ఆయనకు ఒక ముసలివాడు కనిపించాడు. అతడు పొలంలో గోతులు తవ్వి మొక్కలు నాటుతున్నాడు. అతడు వాటిని ఎంతో ఓపికగాను శ్రద్ధగాను నాటుతున్నాడు. అతన్ని చూసిన రాజుగారికి చాలా సంతోషం అనిపించింది. రాజుగారు అతని దగ్గరకు వెళ్ళి, తాత, ఏమిటి పాతుతున్నావు అని అడిగారు.
రాజుగారి ప్రశ్నకు జవాబుగా, అయ్యా, నేను మామిడి మొక్కలను పాతుతున్నాను అని అన్నాడు. అవి చెట్లై ఎన్నేళ్లకు కాస్తాయి? రాజుగారి ప్రశ్న. సుమారు 5 లేక 6 సంవత్సరాలు పట్టవచ్చు అని ముసల్వాడు చెప్పాడు. తాత, నీకు వయసు ముదిరిపోయింది కదా, వీటి కాయలు తినడానికి నీవు మరొక 5 ఏళ్లు జీవిస్తావా? మహారాజా, ఇవి నా కోసం కాదు, నా మన్మల కోసం నాటుతున్నాను. మా తాతలు పూర్వం ఇలా చెట్లను పాతబట్టే నేనిప్పుడు ఆ పండ్లను తింటున్నాను అన్నాడు. రాజుగారికి అప్పుడు ఎంతో ఆనందం కలిగింది. కనీసం ఈ ఒక్కడైనా నా రాజ్యంలో సంతుష్టిగాను సంతోషంగాను ఉన్నాడు అనుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఆ ముసలివానికి అనేక బహుమతుల్ని పంపించాడు. ఈ కథ ద్వారా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఉన్నదాంతో తృప్తి పడేవాడే చాలా అదృష్టవంతుడు. గొప్ప గొప్ప విజయాలు చిన్న చిన్న మార్పు నుంచే మొదలవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.